సెప్టెంబర్ 16, 2024 సోమవారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటిని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి. మీకోసం అంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఉంటుంది. సో లేట్ అయినా లేటెస్ట్గా వీడియోస్ అనేది వస్తాయి. మీరైతే ఇబ్బంది పడద్దండి, బాధపడద్దండి. ఎందుకంటే కొంచెం లేట్ అయినా మీరు వీడియోస్ చూడాల్సింది నా సైడ్ నీకే, మీతో వాళ్ళు అప్లోడ్ చేయరు కాబట్టి ఖచ్చితంగా చూడాల్సింది. వేరే ఆప్షన్ అయితే లేదు ప్రస్తుతానికి వచ్చేసి. సో అందుకే లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే టీవీఎస్ మండి లైన్ మొత్తం చూసుకున్నాం. ఇక్కడ పర్వాలేదు, ఈ లైన్లో చూసుకున్నట్టే టీఎల్డి మండీకి, ఎంఆర్ అలాగే కేజీఎన్ మండీకి ఇప్పుడు చెప్పిన 3-4 మండీలకి రేకులు దాటాయండి. అంటే రోడ్ల వరకు ఎత్తుకాయలు అయితే వచ్చాయి. ఇంకా ఒక 2-3 మండీలు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి. ఇంకా అలాగే జీపీఆర్ మండీ లైన్ చూసుకున్నట్టే ఆ జీపీఆర్ మండీ అంటే జీపీఆర్ మండీ తప్పించి మిగతా మండీలన్నిటికీ తక్కువగానే దిగుమతులు అయితే, జీపీఆర్ మండీకి మాత్రం పర్వాలేదు, రేకులు అయితే దాటా అంటే రోడ్ల వరకు అయితే వచ్చాయి. ఓవరాల్గా చూసుకుంటే అంటే కొన్ని మండీలు పెరిగినా కొన్ని మండీలు తగ్గినా దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. అంటే వచ్చిన వాటిలో పర్వాలేదు. ఇప్పుడు ఏదైతే ఒక 4-5-6 మండీలు చెప్పానో ఆ మండీలన్నిటికీ పర్వాలేదు, క్వాలిటీలు కూడా వచ్చాయండి ఈరోజు వచ్చేసి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. ఇప్పుడు చెప్పిన 4 ఇంకా 5-6 మండీలు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నా కూడా 6-7 పెట్టుకున్నా మిగతా మండలి అన్నిటికీ తక్కువగానే దిగుమతి అయితే తక్కువగానే వచ్చింది. ఒక 6-7 మండీలు మినహాయిస్తే మిగతా మండలిన్నింటికి దిగుమతి తక్కువగానే వచ్చింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.